అందరికీ నమస్కారం. నా పేరు ముద్దపూడి రామసుబ్బయ్య, రైలుగూడూరు ఆంధ్రాంపేట మాది. ఈరోజు మీడియా ముందుకు రావడం కారణం ఏంటంటే, ఈరోజు ఈ దినం ఏమనగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ప్రకటించారు. దానివల్ల నేను నిరసన వ్యక్తం చేస్తున్నాను. దేనివల్లంటే, ఈరోజు జనసేన పార్టీ కోసం 2014 నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా ఎన్నో వందల మంది జనసేన కార్యకర్తలు ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉండినా కూడా కొంతమంది స్వార్థం కోసం జనసేన పార్టీలో ఉండే కొంతమంది నాయకులు కొంతమంది లాబింగ్ చేసుకొని ఈరోజు ఈ పదవిని తెచ్చుకోవడం జరిగింది. కానీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలియదేమో. పార్టీలో ఎంతో మంది కష్టపడిన జన సైనికులు ఎన్నో అవమానాలు పడ్డారు. ఎంతో బాధలు పడ్డారు. ఈ రైల్వే కోడుల్లో జనసేన పార్టీలో ఈ రైల్వే కోడుల్లో కడప జిల్లాలోనే జగన్ సీఎంగా ఉండగా కడప జిల్లాలోనే సభ్యత్వాల్లో రైల్వే కోడూరు ఫస్ట్ వచ్చేట్టుగా చేశాం. అంత కష్టం ఉంది మాది. కానీ మా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఎంతో ఆశగా ఉన్నాం. కానీ జనసేన పార్టీ వచ్చిన తర్వాత కొంతమంది ఈ జనసేన సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టి మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ లాబింగ్ చేసుకొని జనసేన పార్టీలో ఉండే కొంతమంది పోలోళ్ళ స్వార్థ కోసం, పోలోళ్ళ స్వభావాల కోసం పార్టీని సర్వనాశనం చేసేదానికి తయారయ్యారు. ఈ జనసేన పార్టీ కడప జిల్లాలో రాయలసీమలో బలమైన వర్గం ఏదన్నా ఉంటే జనసేనకు రైల్వే కోడరే. ఈ రైల్వే కోడర్లో ఇంత బలంగా రావడం కారణం జనసేన కార్యకర్తలు. వాళ్ళ శ్రమ ఎంతో ఉంది. కానీ పార్టీ పెద్దలు సీనియర్లు ఎవరు, కష్టపడినాడు ఎవరని పార్టీని గుర్తించినందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ కోసం మేము ఆయన ఆశయాలకు సాధన కోసం ఇప్పటి వరకు నిరంతరం పనిచేస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర మేము ఒక ఫోటో కూడా తీసుకోలేదు. మేము ఆయన కోసమే మేము పనిచేసేదానికే పనిచేస్తూనే ఉంటాం. మా ఎమ్మెల్యే రైలుగూడ ఎమ్మెల్యే ఆరో శ్రీధర్ గారు మీటింగ్ పెట్టాలా, మీటింగ్ అందరూ అటెండ్ అవ్వాలన్నారు. కానీ మేము అందరం అక్కడికి అటెండ్ అయినాం. మా ఎమ్మెల్యే ఆరో శ్రీధర్ గారు చెప్పడం ఏమనగా, అన్నా ఇట్లా మార్కెట్ యాక్ట్ మన రైల్వే కోడ్ జనసేనకు వచ్చింది, మీరు ఒక 5 మంది పేర్లు ఇవ్వండి, 5 మందిలో నేను పార్టీకి పంపిస్తాను, వాళ్ళు పేరు ఇస్తాం, కానీ మేమందరం ఎమ్మెల్యే గారిని ఏకీభవించి సరే అన్నాము. కానీ మాకు తెలిసింది ఏమంటే రైల్వే కోడర్ నుంచి ఒక్క పేరే పోయిందని చెప్పి మాకు తెలిసింది. కానీ ఏకపక్షం తీసుకునేటప్పుడు మా పేర్లు ఎందుకు పంపించాలి, అవసరం ఏముంది? ఏకపక్షంగా ఇచ్చినా మాకు బాధలే, మేము హ్యాపీ అయింది ఎవరికో వచ్చిందనే. కానీ ఇట్లా చేసి లాబింగ్ చేసుకోవడంలో అర్థమైంది. దానివల్ల మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. జనసేన పార్టీలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ రైల్వే కోడలో ఎంతో మంది జన సైనికులు ఎంతో కష్టపడినారు పార్టీ కోసం. పార్టీ వచ్చి నుంచి ఇప్పటి వరకు కష్టపడినారు. కానీ కష్టపడినోడికి ఈరోజు పట్టించుకోవడం కనీసం నియోజకవర్గంలో ఏమో జరుగుతున్నదని చెప్పి పార్టీ అసలు ఆలోచించడంలా. దయించి మీకు దండం పెడుతున్నా పవన్ కళ్యాణ్ సార్, మీరు ఇంకా గుర్తించండి పార్టీని. రైల్వే కోడర్లో పార్టీకి నష్టం జరుగుతున్నది. మీరు ఒక కమిటీ వేసి ఏం జరుగుతున్నదో చూడండి. కార్యకర్తలు ఎంతో ఆవేదనతో ఉన్నారు. కార్యకర్తల ఆవేదన మీరు అర్థం చేసుకొని రైల్వే కోడర్లో ఏం జరుగుతుంది, కార్యకర్తలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, మీరు ఒకసారి కమిటీ చేసి మీటింగ్ పెట్టండి. దయచేసి ప్రతి ఒక్కరికి సమాన స్థానం కల్పిస్తారని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను.